ఎవడు చెప్తాడు? కాబట్టి అది ఎవరు చెప్పినా, నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్నీ బాగున్నాయి, నేను చేస్తాను, ఎందుకైనా మంచిది ఒక 6 నెలలు మీరు ఆగి రండి, ఈ లోపల మళ్ళీ ఏమైనా మనసులు మారుతాయేమో అని చెప్తాడు. ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరు అంటారు కదా. అంతే కదా సార్. ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లోకి పంపించాలనుకోరు, అలాగేనా? పంపగలవా? ట్రై చేసి చేతికి అంటుస్తామని పంపలేవు. అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేడు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అదే అంతే కదా సార్. నేను అందుకే సంసారం ఉన్నాడు. అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న. ఒక ఆవిడ పెద్ద కోపం వచ్చి సంసారపక్షం అని 3 సార్లు అన్నారు. ఇప్పటికీ సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది. ఎన్నాళ్ళు అయిందమ్మా నువ్వు వచ్చాను? 28 సంవత్సరాలు అయిందన్నాడు. అంది. సరే బాగానే ఉంది. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందన్నాడు. 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళలో మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటావు నువ్వు చూసావా అన్న. నేను చూడలేదు. అదే సంసారం అంటే అన్న. ఏం చెబుతాను దానికి అర్థం? మరి ఆ జ్ఞానం ఉండాలి, అడగకూడదని. అలా తయారైంది. ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది? 2 నోట్ చేసుకున్నాం. మీ మాస్టర్ చెప్పినా, మా మాస్టర్ చెప్పినా, వాళ్ళ మాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు. కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్మడి రాలేదు. ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటాడు. అది రైట్ అని మాట రాదు. కుడిపక్క నడవటం కనుక నేర్చుకుంటే, ఎడం పక్క నడవటం నేర్చుకుంటే కుడిపక్క నడిపితే ఏంటి అనేది నీకే తెలుసు. ఇది చేయడు సాధన. కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా తండ్రి విన్నానుకోండి, కరెక్టే అనుకోండి గురుగారు, ఇప్పుడు కుడిపక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు. లేకపోతే ఏరే చోట మొహం బాగా కొడతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకేం తెలుసు? సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన తక్కువ, వాదన ఎక్కువ. అర్థమైతే 2 మనకి విజ్ఞానం పెరగాలి. మనకి టీవీలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది. కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం. అమ్మ అని పిలవాలనే జ్ఞానం పోయింది. అది తప్పు కదా. మాతృభాష అన్నారు. అరం వాడికి అరం, తెలుగు వాడికి తెలుగు, తమిళ వాడికి తెలుగు. వాళ్ళ మాతృభాష ఎవరు కాదు. తల్లితో సమానం అన్నారు. తల్లి పదం ఎంత గొప్పది. మనకి తెలియకుండానే ఎవరిని నేర్పకుండానే మనకేదైనా అనుకోకుండా దెబ్బతలితే అమ్మ అంటాం. ఎందుకంటాం కదా. అమ్మ ఎంత గొప్పది. తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం. తల్లి అట్ట కాదు. నువ్వు ఒక ఏజ్ వచ్చేంత వరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్. టాకింగ్, డ్రింకింగ్, వాకింగ్, సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే, తల్లి. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరు చెప్తాడు? వాళ్ళ కుర్రాడు చెప్పేవాళ్ళు లేడు, వినేవాడు అంతకంటే లేడు. అసలు ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీరు ఎన్ని సందర్భాల్లో ఇలాంటివి చెప్పారో తెలియదు, కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం. అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు, అందరికీ అర్థమయ్యేలాగా. దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా. నీ జీవితాన్ని వాడు ఏం మారట్లేదని తప్పేస్తున్నాడు కుర్రాడు అంటే వదిలేవయా, వాడి జీవితం వాడి నేర్పుతున్నాడు అంటారు పెద్దవాళ్ళు కదా. అడే నేర్చుకుంటాడు. ఏమనుకోతే అవసరం మనిషిని అంత పని ఏం చేస్తుంది. సార్ చివరిగా ఒక మాట, మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలాగా? అనవసరం ఖర్చులు మానేయడం బెటర్. సింపుల్. దాచుకోవాలా డబ్బులు? అంటే చైనా వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ, పూర్ కంట్రీ ఉంది కదా. అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలో ఉంది. నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్
మేము విన్నది ఇలా అండి, ఇంత మార్పు వచ్చింది, స్వర్గంలా ఉంది, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అని బోర్డు మీద ఒక సెంటెన్స్ వేశారు. నో సీక్రెట్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నాడు. డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ వాడే అలా ఉండాలి. అంతేగాని మా ఓనర్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కొనాలంటారు. అని లోన్లు పెట్టడం, ఇన్స్టాల్మెంట్లు కొంటాం, చేసుకుంటే ఎవరు నష్టపోయే నష్టపోతాం. చాలా గొప్ప మాట సార్, ఇది చాలా అవసరం ఈ తరానికి, అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్. వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్. నా సంపాదన బట్టి నేను బతుకుతాను. టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్. ఏం డ్రగ్స్ ఏముంది, నువ్వు చేసుకున్నదే దాన్ని, అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు. ఆ రోజుల్లో కూడా ఉంది, వ్యభిచారం ఉంది. ఉందా సార్? ఆ రోజుల్లో ఏమో మా చింతనంలో ఏదో ఒక గ్రామం, ఒక విలేజ్, దానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉండేది. ఇప్పుడు అక్కడ దాకేందుకు మన వాళ్ళు పర్మిట్ అని పెట్టారు మందు తాగడానికి. అది మరి ఒక్కళ్ళ కూర్చుంటే అయితే బాగుండదని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కాస్త నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, అనవసరంగా అలాలు ఉండవని క్లబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ క్లబ్బులు పోయి పబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ పబ్బులు పోయి 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి, మా ఇల్లు చాలా బాగుంటుందండి ఆయన అన్నీ చూపించి, ఇది మా ఇంట్లో ఇది పబ్ హౌస్ అంటాడు. అది గొప్ప, అక్కడ బార్ ఉంటాయి, అదే ఇంట్లో బార్ పెట్టాడని గొప్పగా చెప్తాడు మనం. మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు, తాగి వచ్చి తాగితే దాని పిల్లలు అయింది అనుకోండి, ఏమవుతుంది అది బతుకు, అది మర్చిపోతున్నారు. మా ముందు కాబట్టి కట్టించామనుకున్నారు. అదేంటే మాదక ద్రవ్యాలంటే మాదకం చేసుకుని తాగితే బ్రెయిన్ పనిచేయదు. అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి. ఈ మధ్య చాలా అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉన్న సమస్య అది. అదేంటంటే కాస్త 10 మంది తెలిసిన వాళ్ళం కాబట్టి, బలానా వాడు తాగుతున్నాడు, బలానా వాడు డ్రగ్స్ తీసుకున్నాడంటే పాపులారిటీ ఉంటుంది కాబట్టి మన వాడతారు. అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. అవును సార్. ఎన్టీ రామారావు గారిని మీరు ప్రస్తావించారు కదా. రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. సో ఆయన నటన కొంత ఏమున్నా నేను అతను గురించి ఒకటేనండి, ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దిగా గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా, నటుడు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం. పొట్టిగా ఉంటాడన్నారు, వాడి పొట్టితోనే వాడిని కాపాడుతాం చంద్రమోహన్ లాగా. ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు, వాడికి ఎవరికి కాంపిటీషన్ లేదు. పైగా పద్యం ఏ విషయంలో డైలాగ్ కానీ, డ్యాన్సుల్లో కానీ, ఏదైనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు. ఆయన అందుకే ఆయన పిచ్చోడు ఏం కాదు. రామారావు ఊళ్ళో కూర్చొని బొట్టు పెట్టి రామారావు అని పేరు పెట్టింది. ఆయనే పెట్టారు కదా సార్ పేరు? ఆయనే పెట్టాడు. బాగుంది సార్. ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు, అలాగే మీ జీవితంలోని బోలెడు విషయాలు, ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు, జీవితం గురించి, బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి.